గిరిజాదులు విరిసిన వేళ వరపుత్రుని పూజ వేళ నరజాతికి వరాల మాల నరజాతికి వరాల మాల గుడి కండలు రోజుల వేళ మనసులో చేతుని రూపం మరుమల్లెల తెల్లని రూపం మనసులో చేతుని రూపం మరుమల్లెల తెల్లని రూపం చిగురించే ఆశల కిరణం చిగురించే ఆశల కిరణం నడిపించే మోక్ష ద్వారం నడిపించే మోక్ష ద్వారం నడిపించే మోక్ష ద్వారం కుడి కండలో వేళ గిరిజాదులు విరిసిన వేళ వరపుత్రుని పూజ వేళ నరజాతికి వరాల మాల నరజాతికి వరాల మాల గుడి కండలో వేళ Good morning, my dear brothers and sisters. Pita, Putra, Pavitra, Atma, Namamuna. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు మనకు రానున్న వైభవాన్ని గురించి మహిమను గురించి వర్ణిస్తున్నాడు. మనం ఈ లోకంలో అనుభవిస్తున్న కష్టాలు, శ్రమలు, బాధలు, సమస్యలను మనం రానున్న మహిమతో ఏ మాత్రం కూడా పోల్చదగినవి కావని పునీత పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే మనం ఈ లోకంలో అనుభవిస్తున్న కష్టాల కంటే మనకు రాబోయే మహిమ ఎంతో గొప్పది. మనం అనుభవించబోయే మహిమ ఎంతో గొప్పది అని ఆ ప్రభు మనకు ఈరోజు తెలియజేస్తున్నాడు. అనగా మనకు ఎదురయ్యే కష్టాలను మనం మంచి మనసుతోటి స్వీకరించాలని, వాటిని భరించాలని, ఓపికతో సహనంతో వేచి ఉండాలని ప్రభు యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అదే పునీత పౌలు తెలియజేస్తున్నారు. మీకు ఎదురయ్యే కష్టాలను, మీ జీవితంలో మీకు వచ్చే సమస్యలను మంచి మనసుతో స్వీకరించినప్పుడు, సంతోషంతో స్వీకరించినప్పుడు మీరు పొందబోయే మహిమ ఇంకా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని తెలియజేస్తున్నాడు. మరి అలాంటి మనస్తత్వంతో మనం జీవించాలి. అలాంటి ఓపికతో సహనంతో మన యొక్క సమస్యలను భరించుకుంటూ ఆ ప్రభు అందజేయబోయే ఆ మహిమ కోసం ఎదురు చూస్తూ ఉండాలని ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా. కాబట్టి మరి మనకు ఎదురయ్యే కష్టాలను, సమస్యలను మంచి మనసుతో స్వీకరించి మరి మనం పొందబోయే మహిమ ఎంతో గొప్పదని తెలుసుకొని విశ్వసించి మరి ఆ మహిమ కోసం ఎదురు చూసే భాగ్యం మనకు కలగాలని ఈ యొక్క దివ్య పరిపూజలో పునీత అంతోనియా యొక్క ప్రార్థన ద్వారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. పునీతంతోని వారు చేసిన సువార్త ప్రబోధము ద్వారా మా పూర్వీకులకు క్రైస్తవ విశ్వాస వెలుగును ప్రసాదించితివి. గౌరవనీయమైన క్రైస్తవ నామము ధరించి గర్వించు మా జీవితములలో క్రైస్తవ విశ్వాసత్వం ప్రతిబింబించినట్టు అనుగ్రహింపును.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యువయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. దేవుడు తన పుత్రులను రోమాపౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18 నుండి 25వ వచనము వరకు. ఇప్పుడు మనకు పడుతున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడిన మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు. దేవుడు తన పుత్రులను వ్యక్తమరచుటకై సృష్టి అంతయు ఆతురతో ఎదురు చూస్తున్నది. సృష్టి నాశనములకు లోనైనది. అది దాని స్వసంకల్పము చేయనట్లు జరగలేదు. దైవ సంకల్పము చేతనే నిరీక్షణ ఎందు అట్లయినది. ఏదైనా ఒకనాడు సృష్టి వినాశ దాస్యం నుండి విడిపింపబడి దేవుని పుత్రుల మహిమోపేతమైన స్వాతంత్రమునందు పాలుపంచుకొనుడు. ఏదైనా ఇప్పటి వరకు సృష్టి అంతయు ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుతుందని మనకు తెలియదు. కానీ సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలి ఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరం యొక్క విముక్తిని పొందుటకు ఎదురు చూస్తూ మనలో మనము మూలుగుతున్నాము. ఏదైనా నిరీక్షణ వలనే మనము రక్షించబడుతుంది. కానీ మనము దేని కొరకు నిరీక్షించుమో దానిని చూసినట్లు అది నిజముగా నిరీక్షణ కాదు. ఏదైనా తాను చూసిన దాని కొరకై ఒకడు ఎందుకు నిరీక్షించును? కానీ మనము చూడదాని కొరకై నిరీక్షించినతో దాని కొరకై మనము ఓర్పుతో వేచి ఉందము. ఇది ప్రభు వాక్కు. ప్రభు
లూకా సువార్త 13వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. యేసు మరి యొక్క ఉపమానమును చెప్పాను. పరలోక రాజ్యమును దేనితో పోల్చదగను? అది ఒకడు తన తోటలో వేసిన ఆవ గింజను పోలి ఉన్నది. అది మొక్క తొడిగి పెరిగి పెద్దదయ్యను. ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు కొమ్మలలో గూడు కట్టుకొని నివసించను. యేసు ఇంకను నేను పరలోక రాజ్యమును దేనితో పోల్చెదను? అది ఒక స్త్రీ పులిసిన పిండిని 3 అంతల పిండిలో ఉంచగా అంతయు పులియబారిన పిండిని పోలి ఉన్నది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులు, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన యొక్క సువార్త ప్రచారం ద్వారా అనేక అద్భుత కార్యముల ద్వారా, శిలువ మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా ఈ లోకంలో దైవ రాజ్యాన్ని స్థాపించున్నాడు. దైవ రాజ్యాన్ని స్థాపించున్నాడు. మరి ఆ దైవ రాజ్యాన్ని గురించి బైబిల్ గ్రంథంలో అనేక రూపాల్లో వర్ణించబడి ఉన్నది. అనేక విధాలుగా దైవ రాజ్యాన్ని గురించి యేసు ప్రభు వర్ణించున్నాడు, తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు యేసు క్రీస్తు ఈ దైవ రాజ్యాన్ని గురించి 2 ఉపమానాల ద్వారా వర్ణిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఎలా ఉంటుంది దైవ రాజ్యం అనేది అని 2 ఉపమానాల ద్వారా మనకు గుర్తులు చేస్తున్నాడు. ఒకటి ఆవగింజ ఉపమానము, రెండవది పులిసిన పిండి ఉపమానము. దైవ రాజ్యం అంటే స్త్రీ సభ అని అర్థము. ఈ దైవ రాజ్యం అనే స్త్రీ సభను ఆవగింజతోటి పోలుస్తున్నాడు యేసు ప్రభు. మనకందరికీ తెలుసు, ఆవగింజ ఒక చిన్న విత్తనము. అది చిన్న విత్తనము, కానీ అది భూమిలో పడి నాటబడి మొలకెత్తి పెద్దదైనప్పుడు మహావృక్షంగా మారుతుంది అని వాక్యంలో మనం వింటున్నాము. అలాగే స్త్రీ సభ కూడా, దైవరాజ్యం అనే స్త్రీ సభ ఈ లోకంలో ఒక ఆవగింజల చిన్న సంఘంగా ప్రారంభమైంది. ఒక చిన్నపాటి సంఘంగా మొదలైంది. కొద్ది మంది సభ్యులతోనే ఈ స్త్రీ సభ ఈ లోకంలో ప్రారంభమైంది. మొట్టమొదటిగా 4 శిష్యులు, అటు తర్వాత 12 మంది శిష్యులు, అటు తర్వాత 72 మంది శిష్యులు. అది ఇప్పుడు భూదిగంతముల వరకు వ్యాపించింది, విస్తరించుకున్నదని వాక్యంలో మనం ఏ విధంగా ఆ చిన్న విత్తనము ఆవగింజ మొలకెత్తి మహావృక్షంగా మారిందో, అదే విధంగా యేసు ప్రభు స్థాపించిన ఆ దైవరాజ్యము స్త్రీ సభ తొలుతగా కొంతమంది వ్యక్తులతో ప్రారంభమై అది ఇప్పుడు నలుమూలలా వ్యాపించింది, విస్తరించుకున్నదని ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఏ విధంగా అయితే ఉపమానంలోని ఆ మహావృక్షంలో అనేక రకాల పక్షులు వచ్చి ఆ చెట్టు కొమ్మలలో గూళ్ళు కట్టుకొని ఏ విధంగా నివసిస్తున్నాయో, అలాగే ఈ దైవరాజ్యం అనే స్త్రీ సభలో అనేక మందికి ఆశ్రయం కలదని ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు స్థాపించిన ఆ దైవరాజ్యంలో స్త్రీ సభలో అనేక మందికి స్థానం ఉన్నది, అనేక మందికి ఆశ్రయం కలిగిస్తున్నారు. మరి మనందరం కూడా ఈ స్త్రీ సభలో, దైవరాజ్యం అనే స్త్రీ సభలో మనమందరం కూడా సభ్యురాలుగా జీవిస్తున్నాం. ఏ విధంగా ఆ చెట్టు కొమ్మలలో అనేక పక్షులు వచ్చి నివాసాన్ని, గూడు కట్టు నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నావు. మరి మనమందరం కూడా ఆ యేసు ప్రభు స్థాపించిన ఈ స్త్రీ సభలో గూడు కట్టుకొని నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మనమందరము సభ్యురాలుగా మనమందరం కూడా ఈ స్త్రీ సభలో జీవిస్తున్నాము. అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరుల, వృక్షంలో జీవం ఉంటుంది. అది రోజు రోజు పెరిగి పెద్దదవుతుంది, మహావృక్షంగా మారుతుంది. అలాగే దైవరాజ్యం అనే ఈ స్త్రీ సభలో యేసు ప్రభువే జీవమై దాన్ని పోషిస్తున్నాడు. యేసు ప్రభువే మనకు జీవము. ఈ స్త్రీ సభకు, దైవరాజ్యానికి
జీవాన్నిచ్చేది యేసు ప్రభువే. ఆయనే జీవమై మనల్ని పోషిస్తున్నాడు. ఈ యొక్క శ్రీ సభను అభివృద్ధి చేస్తున్నాడు. మరి మనమందరం కూడా ఆ యొక్క జీవంలో జీవిస్తున్నాం. అందుకే ప్రభు ఒక పర్యాన్ని స్పష్టంగా తెలియజేశాడు. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి, ఆ జీవాన్ని మీ అందరికీ సమృద్ధిగా శ్రీ సభకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చున్నానని, అలా వచ్చి మన కోసం ఈ శ్రీ సభ పోషణ కోసం, శ్రీ సభను పోషించడానికి, అభివృద్ధి చేయడానికి, ఈ చిన్న సంఘాన్ని అభివృద్ధి చేయడానికి తాను శ్రీ మీద మరణించాడు. తాను శ్రీ మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి మనకు తిరిగి ప్రాణం పోషిస్తున్నాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు, శ్రీ సభను కాచి కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడనే సత్యం కూడా ఈ యొక్క ఉపమానం మనకు తెలియజేస్తుంది. అయితే అదే విధంగా శ్రీ సభలోని సభ్యులమైన మనందరం కూడా ఈ యొక్క దైవ రాజ్యాన్ని విస్తరింపచేయాలి. మనమందరం కూడా ఇప్పుడు సభ్యురాలుగా జీవిస్తున్నాము, దేవుని యొక్క వరాలు పొంది ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు వస్తున్నారు. మరి మనమందరం కూడా మన సభ్యురాలుగా ఈ శ్రీ సభలో జీవిస్తున్నప్పుడు మరి మనం కూడా ఈ శ్రీ సభ అభివృద్ధి కోసం మనం కూడా కృషి చేయాలి. ఇంకా అనేక మంది ఆ ప్రభు దగ్గరకు నడిపిస్తున్నారు. ఆ ప్రభులో ఆశ్రయం పొందే విధంగా చేయాలి. శ్రీ సభలో ఆశ్రయం పొందే విధంగా మన జీవితాలు వారికి సుమారుగా ఉండాలని, మరి ఆ ఆవగింజ లాంటి యొక్క చిన్నపాటి సంఘము దిగంతం వరకు కూడా వ్యాపించాలి. మరి మన క్రైస్తవ సంఘం ఒక చిన్న ఆవగింజలా ప్రారంభమైంది. మరి అలా ఆవగింజలా ప్రారంభమైన ఈ చిన్నపాటి సంఘం, మన క్రైస్తవ సంఘం ఈ దిగంతం వరకు వ్యాపించాలి. దిగంతం ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ సుమారుగా ఉండాలి. అందుకే ప్రభుత్వాలు ఈ లోకానికి వెలుగై ఉండాలని స్పష్టంగా ప్రభు తెలియజేశాడు. మీరు ఈ భూమికి ఉప్పు వలె ఉన్నారు కాబట్టి ఉప్పు వలె వెలుగు వలె మనం జీవించుకుంటూ ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తుండాలి, ఇతరులను ఆ ప్రభు దగ్గర నడిపిస్తుండాలి. ఆ ప్రభు యొక్క సమక్షంలో వారు కూడా ఆశ్రయం పొందే విధంగా చేయాలి. ఏ విధంగా యొక్క పక్షులన్నీ కూడా మరి ఆ యొక్క మహావృక్షంలో ఆశ్రయం పొంది ఉన్నాయో, గురు కట్టడం జీవిస్తున్నాయో, మరి మనందరూ కూడా ఇతర ప్రజలు కూడా ఆ ప్రభు దగ్గర ఆశ్రయం కలిగించే విధంగా, ప్రభు యొక్క దీవెనలు పొందే విధంగా తోడ్పడాలని, అదే వేద వ్యాప్తం యొక్క ముఖ్యమైన ఉద్దేశం కూడా మన తల్లి అని తెలుసా. పోయిన ఆదివారం 15 రోజుల కింద మరి వేద వ్యాపక ఆదివారాన్ని కొని ఉన్నాము. ఆ వేద వ్యాప్తం అంటే శ్రీ సభను విస్తరింపచేయడం, వేదాన్ని వ్యాప్తి చేయడం, సభ్యురాలుగా జీవిస్తున్న మనందరూ కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరొకరు తోడ్పడుతుండాలి. ప్రతి ఒక్కరు కూడా మన చుట్టూ ఉన్న ప్రజలను కూడా ఆ ప్రభు దగ్గర నడిపించి ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఆశ్రయం పొందే విధంగా చేయాలి, ఊరటను పొందే విధంగా చేయాలి. అందుకే ప్రభుత్వ భారం చేత అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని వసగలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక రెండవది దైవ రాజ్యం అనే ఈ యొక్క శ్రీ సభను పులిసిన పిండితోటి యేసు ప్రభు పోల్చి చెప్తున్నాడు. యేసు ప్రభు ఈ యొక్క పులిసిన పిండితోటి పోల్చి చెప్తున్నాడు. మనకందరికీ తెలుసు మరి కొద్దిపాటి పులిసిన పిండి మరి 3 అంతల పిండిని ప్రభావితం చేస్తుంది. 3 అంతల పిండిని అది ఒక శ్రేష్టమైన పిండిగా మారుస్తుంది. 3 అంతల పిండిని ప్రభావితం చేసే గుణం ఆ యొక్క పులిసిన పిండికి ఉండదని కూడా వాక్యంలో మనం చూడండి. కొద్దిపాటి పులిసిన పిండికి 3 అంతల పిండిని ప్రభావితం చేసే మార్చే విధం, దానిలో ఒక శక్తి ఉంది, గుణం ఉంది. మరి ఆ శక్తి ఎలాంటిదో మనకు కనిపించదు, ఆ గుణం ఎలాంటిదో మనకు కనిపించదు. అది మనకు బయటికి కనిపించకపోయినా లోపలే అది పనిచేస్తూ అలాంటి గొప్ప మార్పును చేపడుతుంది. ఆ 3 అంతల పిండిని కూడా పులియ విధముగా చేస్తుంది. అలాగే దైవ రాజ్యం కూడా అనేక మంది హృదయాలలో ప్రభావితం చేస్తుంది. దేవుడి యొక్క వాక్కు కూడా అదే విధంగా అనేక మంది ప్రజల యొక్క హృదయాలను ప్రభావితం చేస్తుంది, వారిని శ్రేష్టమైన వ్యక్తులుగా మారుస్తుంది. ఈ చిన్నిపాటి క్రైస్తవ సంఘం కూడా మన చుట్టూ ఉన్న ప్రజలను ప్రభావితం చేస్తుండాలి. మన జీవితం ద్వారా, మాటల ద్వారా, మన క్రియల ద్వారా ఏ విధంగా అయితే ఆ కొద్దిపాటి పులిసిన పెట్టి 3 అంతల పిండిని ప్రభావితం చేసి దానిలో మార్పును కలిగిస్తుందో, మరి మన జీవితం కూడా మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా ఇతరుల యొక్క జీవితాలను ప్రభావితం చేస్తుండాలి, ఇతరులకు సుమార్తలుగా ఉండాలి. ఆ పులిసిన బిడ్డల మన జీవితం కూడా ఇతరులకు ఉపయోగపడాలని కూడా ప్రభు యొక్క వాక్యం ఈ రోజు మనకు తెలియజేస్తుంది. మరి ఆ పులిసిన బిడ్డ నుండి మృదువైన మంచి పోషణ ఇచ్చే రొట్టెలు తయారవుతున్నాయి, మనకందరికీ తెలుసు. అలాగే క్రీస్తు అనబడి పులిసిన పిండి మన రాత్రి హృదయాలను కూడా మార్చుతుంది. క్రీస్తే ఆ పులిసిన బిడ్డల మన హృదయాల్లో, మన రాత్రి హృదయాలను మరి మృదువైన
హృదయాలను మారుస్తున్నాడు. యేసు ప్రభు యొక్క పురుషుని బిడ్డలా మన హృదయంలో ప్రవేశించి మనలో మన మార్పులు కలిగిస్తున్నాడు. ఏ విధంగా అయితే ఆ కొద్దిపాటి పురుషుని పెట్టి అనేక మరి పెద్దపాటి అలా 3 అంతల పిండిని ప్రభావితం చేస్తుందో మరి మన హృదయంలో కూడా ఆ యేసు ప్రభు ఒక పురుషుని బిడ్డలా ప్రవేశించి మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాడని మనలో మార్పు కలిగిస్తున్నాడని కూడా వాక్యంలో మనం వింటున్నాము. మన యొక్క హృదయాలను హృదయాలుగా మార్చుతున్నాడు. మరి యొక్క మార్పు ప్రతి దివ్య బలిపూజలో మనకు జరుగుతుంది. ప్రతిసారి మన దివ్య బలిపూజకు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆ పురుషుని బిడ్డలా యేసు ప్రభు మనలో ప్రవేశించి మన హృదయంలో ప్రవేశించి మన యొక్క రాత్రి హృదయాలను మార్చుతున్నాడు. మనలో మన యొక్క మార్పును కలిగిస్తున్నాడు. దివ్య వాక్కులను వినడం ద్వారా ఆ దివ్య వాక్కు మన హృదయాలను కలిగిస్తుంది. ఎప్పుడైతే మనం దివ్య వాక్కును వింటామో, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటామో, ఆ యొక్క వాక్కు మన రాత్రి హృదయాలను, మన కఠినమైన హృదయాలను మృదువుగా చేస్తుంది, మనలో మార్పు కలిగిస్తుంది. అదేవిధంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఆ పురుషుని బిడ్డల యేసు ప్రభు మనలో ప్రవేశించి మనలో గొప్ప మార్పును తీసుకొస్తున్నాడు. నా శరీరాన్ని గురించి నా రక్తాన్ని పానం చేయవాడు, నేను అతను అతను నా యందు ఉంటాడు. ఆ యొక్క మార్పు అతనిలో కలుగుతుంది. మరి మనం ప్రభులో ఏకమైపోతున్నాము, ప్రభుతో ఏకమైపోతున్నాము. మనలో గొప్ప ప్రభావితం జరుగుతుంది. ఆ ప్రభు మనలో గొప్ప మార్పును తీసుకొస్తున్నాడు. మన హృదయాన్ని, మన జీవితాలను మార్పించే విధంగా చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదర, మరి మనం కూడా అన్యుల మధ్య పురుషుల పెళ్లిలా ఉండాలి. మనం కూడా మన జీవితాలు పురుషుల పెళ్లిలా అన్యుల మధ్య కొనసాగిస్తుండాలి. మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం కూడా ప్రభావితం చేస్తుండాలి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండాలి. ప్రభావితం చేస్తూ, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మన జీవిత విధానం ద్వారా అనేక మంది కూడా ప్రభు దగ్గరకు నడిపిస్తుండాలి. ఏ విధంగా అయితే ఆ పురుషుల పెళ్లి మిగతా పెళ్లిని ప్రభావితం చేస్తుందో, మార్పును కలిగిస్తుందో, మరి ఏ విధంగా మన జీవితం కూడా ఇతరులను ప్రభావితం చేస్తూ ఆ ప్రభు దగ్గర నడిపిస్తుండాలి. అదే మన క్రైస్తవులుగా యేసు ప్రభు నమ్ముకున్న శిష్యురాలుగా మనం చేయవలసిన పని. అలాంటి బాధ్యత మనందరికీ ఇవ్వబడింది. పదే యేసు ప్రభు ఆ బాధ్యతను గురించి కూడా మనకు ప్రతిసారి దేవాలయానికి వచ్చినప్పుడు మనకు అందజేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. మరి అనేక మందిని కూడా ఆ ప్రభు దగ్గరకు నడిపిస్తుండాలి. ఈ లోకంలో వెలుగు బిడ్డలుగా జీవిస్తుండాలి, ఉప్పు వలె జీవిస్తుండాలి. ఆ ఉప్పు వలె, వెలుగు వలె ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తూ ఆ ఇతరులలో మార్పును కలిగించి ప్రభు దగ్గర నడిపించే గుణం మనలో ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. అయితే ఆ పులిసిన పిండి ప్రభావం, స్వభావం మనలో ఎంతవరకు ఉన్నదని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పులిసిన పిండి ప్రభావం మనలో ఉంటే, అలాంటి స్వభావం మనలో ఉంటే మనం ఇతరులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాము, ఇతరుల జీవితాలను కూడా ప్రభావితం చేయగలుగుతున్నాము. ఇతరుల జీవితాల్లో మార్పు కలిగించే విధంగా మన జీవితాలు ఉపయోగపడుతున్నాయి. అయితే ఆ పులిసిన పిండి యొక్క ప్రభావం మనలో ఎంతవరకు ఉన్నదని, అలాంటి స్వభావం మనలో ఎంతవరకు ఉందని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ యొక్క స్వభావంతో మనం నింపబడాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా ఆ యొక్క స్వభావాన్ని పొందుతున్నాము. దివ్య సంస్కారంలో పాల్గొనడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడం ద్వారా ఆ పులిసిన పిండిలో ఉన్న స్వభావాన్ని మరి మనం కూడా పొందగలుగుతున్నాము. కాబట్టి ప్రియమైన సహోదర, ఈ రోజు యేసు ప్రభు ఆ దైవ రాజ్యం గురించి ఈ 2 ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆవగించడానికి మరి ఉపమానము, పులిసిన పెండి లాంటి ఈ ఉపమానం, ఈ 2 ఉపమానాలు కూడా 3 ముఖ్యమైన విషయాలు మనకు విశదపరుస్తున్నాయి. 3 ముఖ్యమైన సంగతులను, 3 ముఖ్యమైన సత్యాలను మనకు బోధిస్తుంది. మొట్టమొదటిగా ఏమిటంటే, ఈ దైవ రాజ్యం అనే శ్రీ సభ ఈ లోకంలో ఒక చిన్నిపాటి సంఘంగా ప్రారంభమైంది. కొంతమంది వ్యక్తులతో ప్రారంభమైంది. అది ఇప్పుడు దిగంతముల వారికి కూడా విస్తరించి వ్యాపించిందని మనకు తెలియజేస్తుంది. ఇక రెండవది, ఈ యొక్క విస్తరణ, ఈ దైవరాజ్య వ్యాప్తి, ఈ దైవరాజ్య అభివృద్ధి మన కంటికి కనిపించేది కాదు. అది మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధమైనది, మన హృదయానికి సంబంధమైనది. అందుకే మనం ఆ కొద్దిపాటి పురుషుల పెళ్లి మిగతా పెళ్లిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఎవరికి కూడా తెలియదు. అది మన కండాల చూడలేము, కానీ లోలోనే పనిచేస్తూ అంత పిండిని కూడా ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా ఈ దైవ రాజ్యం కూడా మన కంటికి కనిపించేది కాదు. అది మన హృదయానికి సంబంధమైనది, అది మన అంతరాత్మకు సంబంధమైనది. మరి మన కనబడకుండానే ఈ యొక్క దైవరాజ్యం ఈ లోకంలో విస్తరిస్తుంది. శ్రీ సభ దిగంతమ వారు కూడా విస్తరిస్తుంది. అది దేవుడి కార్యం, దైవ చిత్తం, దేవుడి యొక్క కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే మనం దాన్ని మన కండారా మనం చూడలేము. మన వాక్యంలో మనం
వేడుకుంటున్నాము. ఇక మూడవది, ఈ దైవరాజ్యం అనే శ్రీ సభలో ప్రతి ఒక్కరు కూడా ప్రవేశం కలదు, ప్రతి ఒక్కరు కూడా స్థానం కలదు. అందుకే ప్రభువు నాడు భారం చేత ఆలోచించుకున్న సమస్త జనదారా నా ఎద్దరు మీ అందరికీ కూడా విశ్రాంతి నా యొక్క సాన్నిధ్యంలోకి రండి, నా హృదయంలోకి ప్రవేశించండి, నా రాజ్యంలోకి రండి అని ఆ ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ మూడు ముఖ్యమైన విషయాల గురించి ఈనాటి సువార్త ఈ యొక్క కుటుంబాల ద్వారా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర, ఈ శ్రీ సభలో దైవరాజ్యంలో సభ్యురాలుగా జీవిస్తున్న మనం కూడా మన యొక్క జీవితం ఇతరులకు సుమాత్రుగా ఉండాలి, ఇతరుల యొక్క జీవితాలను ప్రభావితం చేస్తుండాలి. ఆ పురుషుల బిడ్డవలే ఈ లోకంలో వెలుగుగా ఉండాలి, వెలుగు బిడ్డలుగా జీవించుకుంటూ అనేక మంది కూడా ప్రభు దగ్గర ప్రకటించే భాగ్యం మనకు కలగాలని ఈ దైవరాజ్య విస్తీర్ణలో మనం అందరూ కూడా కృషి చేయనట్టుగా మనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి వారి శక్తిని ప్రసాదించమని ఈ యొక్క దివ్య పరిస్థితిలో పేర్కొన్నాము. ఆమేన్. పితా పుత్ర పవిత్ర మనమున చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ
ఆనందదాయకం. ఎందుకన్నా నీ శ్రీ సభకు పునీత అంతోని వారిని స్మరించుకునే అవకాశమును ఈ రోజు మాకు దయచేస్తున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శంగా ఇచ్చుతున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసంలో మాకు పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితంగా మాకు సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా కనుక ఈ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచుతున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు తన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతా వందములు చెప్పి స్తుతించి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవమున స్వీయపమును రక్షణ పాత్రను నీకు సమర్పించున్నాము. నీ సమస్య నుంచి నీకు పరిచయం చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచని పాల్గొంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచులను. మా ప్రాంచి జగద్గురులను, మా తుమ బలపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, ముఖ్యంగా ఈనాటి దివ్యలో సమర్పించిన ఆత్మలను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచులను. వారిని నీ దివ్య ప్రకాశంలో నుంచి చేర్చులను.
మా అందరిపై దయచేసి దేవుడి కంటలు భయమాతో కొనిత జోజప్ప గారితో కొనిత అపోస్తులతోనూ కొనిత అంతోని వారితోనూ ఆదరణ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవులో భాగం దయచేట్టు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్పృశించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తులైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై నీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగుగాక. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదాము. మా ఈ రోజుల్లో మాకు శాంతి సమాధానాలను ప్రసాదించము. ఈ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షాంతమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అనేది అపోస్తులు రచించిన ప్రభు యేసు మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించు. నీ చిత్త ప్రకారం ఈ శ్రీలో శాంతిని ఐక్యము అనుగ్రహించు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. సమాధానం ఇదిగో క్రీస్తు ప్రభు సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు వాడు. ఈ గొర్రెపిల్ల విత్తుకు పిలవబడిన మనమంతా ధన్యులము. క్రీస్తు శరీరములు నిత్య జీవనాన్ని కాపాడుగాక. దయచేసి గమనించండి.
అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములు కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములు ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుక ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మన కోరిక తెలియజేయండి. పునీత ఫ్రాన్సిస్ వారి గురించి జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వేదనను ప్రేమించటకు అనాథలను ఆదరించటకు శక్తినివ్వండి. పాప మార్గము వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త ప్రకారం జీవించటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారం ప్రవర్తించటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరం మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందున చేరినట్టు భూలోకమందున చేరుగాక. నానాటికి కావలసిన మా ఎన్నో మాకు ఇవ్వండి. మా అపరాధ పరిహారాన్ని మేము అందించలేము. మా యొక్కను మీరు అందించండి. మమ్మల్ని శోధనకు ప్రవేశింపనివ్వకండి. మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత నిత్యమయ మావందనం ఏడవారు యోధనాలు శ్రీల వారు విపదమైన వారు మీరే. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, గురి అంతోని వారిని స్మరించుకొని ఆనందిస్తున్న మేము నిత్య రక్షణానుగ్రహ సూచకమైన దివ్యాహారమును స్వీకరించినవి. దీని ప్రభావంతో మేము ఈ లోకంలో దోషరహితంగా జీవించి తదనంతరం పరలోక నివాసంలో ప్రవేశం పొందినట్లు కృప చేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేస్తున్నాము. సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మలందరినీ ఆశీర్వదించి కాల్చి కాపాడుగాక. సమాధానంతో వెళ్లి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.